శ్రీకృష్ణం వందే జగద్గురు. కష్టం వచ్చినప్పుడు కృష్ణ అని తలుచుకోమంటారు మన పెద్దలు. కష్టాల నుంచి గట్టెక్కించాలంటే ఆ కృష్ణ భగవానుని బోధనలే మనకు మార్గదర్శకం. సంతృప్తి సంతోషాల జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం పొందాలంటే, ఆధ్యాత్మికత ఆత్మవిశ్వాసాలతో జీవించాలంటే, మానసిక ధైర్యంతో నిండి ఉండాలంటే, ధర్మాధర్మ విచక్షణను తెలుసుకోవాలంటే, ఇంద్రియ నిగ్రహమును అలవర్చుకోవాలంటే, మనసు బుద్ధి ఆత్మను చైతన్యపరచుకోవాలంటే, నిన్ను నీవే ఉద్ధరించుకునేట్లు ఆత్మవిశ్వాసాన్ని నింపే శక్తివంతమైన బోధ, కర్తవ్య బోధ ఈ భగవద్గీత. మనము నిరాశ నిస్పృహలకు లోనయ్యే సమయంలో, విపత్కర పరిస్థితులలో మనల్ని వేలు పట్టుకుని నడిపించి మార్గనిర్దేశనం చేస్తుంది భగవద్గీత. భగవద్గీత 60 ఏళ్ల తర్వాత వినే రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు. భగవద్గీత అంటే నిత్య జీవన గీత. పసితనంలో పరమాత్మ ఉంటుంది కాబట్టి మానవత్వం తాలూకు పరిపూర్ణత పసితనంలోనే మొదలవుతుంది. తల్లిదండ్రులు తమ సంతానానికి నేర్పించిన సంస్కారం, క్రమశిక్షణలతో మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అయినా చాలామంది తల్లిదండ్రులు భవిష్యత్తులో తమ పిల్లల భద్రత చేకూర్చే ప్రయత్నంలో వారి వ్యక్తిత్వ వికాస బాధ్యతను మరిచేపోతుంటారు. అయితే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసమే కాక వారి వ్యక్తిత్వ వికాసానికి పునాదులు వేస్తే ఆ సంతానానికి ఈ యావత్ ప్రపంచమే ప్రశంసలు అందిస్తుంది. అందుకే తల్లిదండ్రులు తమ సంతానాన్ని చిన్నతనం నుంచే సన్మార్గం వైపుకు నడిపించి ప్రేమ, ధర్మ సంస్కారాలను నేర్పిస్తే ఆ సంతానం కూడా తమ తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమ, సంరక్షణని తప్పక అందిస్తారు. అందుకే ప్రతి ఇంటిలోనూ భగవద్గీతను అభ్యాసం చేసి భవిష్యత్ తరాలకి నేర్పాలి. మనిషి జీవితాన్ని నడిపించేది భయం. మనిషి తమ జీవిత గమనంలో ఎంచుకునే మార్గాలన్నీ భయంతోనే ఎంచుకుంటారు. ఎందుకంటే భవిష్యత్తులో తమకేదైనా ఆపద వస్తుందన్న అనుమానమే భయం. కానీ భవిష్యత్తును నిర్దేశించేదెవరు? అది మన చేతుల్లోనో లేక ఎదుటివారి చేతుల్లోనో ఉండదు. భవిష్యత్తు ఈశ్వరాధీనంలో ఉంటుంది. భగవద్గీత మనకు అభయహస్తం. భగవద్గీత అద్వితీయ విజ్ఞాన భాండాగారం. భగవద్గీతలో ఒక్కో శ్లోకం మానవ జీవనంలోని శోకాన్ని నివారించేటటువంటి దివ్య మంత్రం. శ్రీ కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ ఈ భగవద్గీత. భగవద్గీతను సాక్షాత్తు పరమాత్ముడే తాను భగవానునిగా ప్రకటించుకొని అర్జునుని నిమిత్తమాత్రముగా చేసుకొని సకల మానవాళిని సన్మార్గం వైపుకు నడిపించడానికి ఉపదేశించిన మహోత్కృష్టమైన గ్రంథం ఈ భగవద్గీత. కర్మ, భక్తి, జ్ఞాన మొదలైన యోగాలను మదించడం వల్ల వచ్చిన యోగశాస్త్రం ఈ భగవద్గీత. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో సంపూర్ణ పారాయణ గీతం ఈ భగవద్గీత. నిశ్చల భక్తితో భగవద్గీత పఠన పాఠన శ్రవణములు జరుగుచోట తప్పక నేనుందునని తామరాకుపై నీటిబొట్టు వలె గీతాపఠనం చేయువానికి కొండలంతటి పాపములు కూడా అంటజాలవని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే గీతలో బోధించాడు. అందుకే ఇప్పుడు మనమున్న వేగవంతమైన జీవితంలో రోజుకొక అధ్యాయం కాకపోయినా అధ్యాయంలోని ఒక్క శ్లోకాన్నైనా నిశ్చల భక్తితో విని పఠించి ఆ శ్లోక తాత్పర్యాన్ని అర్థం చేసుకొని తన జీవితానికి అన్వయించుకొని ఎంతో అదృష్టంగా వచ్చిన ఈ మానవ జన్మను సార్థకం చేసుకొని జనన మరణ చక్రాన్ని దాటుకొని పరమాత్మను చేరుకుందాం.
అందుకే మా ఈ చిరు ప్రయత్నం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. స్వయం భగవంతుడగు శ్రీకృష్ణుని వలన అర్జునునకు ఉపదేశింపబడినట్టియు సనాతన ఋషియకు వేదవ్యాసునిచే మహాభారత మధ్యమున కూర్చబడినట్టియు 18 అధ్యాయములతో నొప్పి అద్వైతామృతమును వర్షించుచు భవతాపములను చల్లార్చునట్టి ఓ తల్లి భగవద్గీత నిన్ను ధ్యానించుచున్నాను. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः. వికసిత కమలదళ నేత్ర విశాల బుద్ధి భారత తైల మధ్యమున గీతాజ్ఞాన దీపమును వెలిగించిన ఓ వ్యాసదేవా నీకు నమస్కారము. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఆశ్రితులకు కల్పవృక్షము వంటి వాడును, ఎడమచేత కొరడా బెత్తమును కుడిచేత జ్ఞానముద్రను ధరించిన వాడును, గీతామృతమును పిలుపువాడును అగు మా గోపాలకృష్ణునకు నమస్కారము. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతుడును కంసచానూరమర్ధనుడును దేవకీదేవికి ఆనందవర్ధకుడును జగదాచార్యుడును అగు శ్రీకృష్ణదేవునకు నమస్కరించుచున్నాను. భీష్మద్రోణ తటా జయద్రథజలా గాంధార నీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాకులా అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరననది కైవర్తకః కేశవః. భీష్మద్రోణులు ఉభయ తీరములు, సైంధవుడు నీరు, శకుని నల్ల కలువ, శల్యుడు మొసలి, కృపుడు ప్రవాహము, కర్ణుడు అలలు, అశ్వత్థామ వికర్ణులు తిమింగలములు, దుర్యోధనుడు సుడిగుండము. ఇట్టి భయంకరమగు యుద్ధ నదిని పాండవులు దాటిరి. దాటించిన నావికుడు శ్రీకృష్ణుడు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఎవని దయగలిగినచో మూగివాడు దడదడ మాట్లాడగలుగునో, కుంటివాడు గబగబా కొండలను దాటివేయ నేర్చునో అట్టి పరమానంద మాధవునికి ప్రణమిల్లుచున్నాను. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైర్ గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసుర
సురగణాః దేవాయ తస్మై నమః. బ్రహ్మాది దేవతలు దివ్య స్తోత్రములతో ఎవ్వని కొనియాడుచున్నారో, వైదిక ఋషులు వేద మంత్రములతో ఎవ్వని కీర్తించుచున్నారో, ధ్యాన నిశ్చల చిత్తముతో యోగులెవ్వని దర్శించుచున్నారో, సురాసురులెవ్వని తుదికాంచలేకున్నారో అట్టి పరమాత్మునికి నమస్కారము.